హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము ప్రిపోజిషన్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఇది ఎస్పెషల్లీ మెంట్ ఫర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి. ఒకవేళ మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కాకుండా ఇంగ్లీష్ గ్రామర్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నా కూడా మీరు కూడా చూడొచ్చు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్ ఫ్రమ్ ద లిస్ట్ గివెన్ బిలో. ఇక్కడ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఫిల్అప్ చేయమంటున్నారు. ఇక్కడ లిస్ట్ ఇచ్చారు, ఇందులో చూసుకుంటూ మనం ఫిల్అప్ చేయాలి. సో ఇది ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ గా వెళ్తుంది. సో మనం కొద్ది ఫాస్ట్ గా వెళ్తాము. ఇంటర్ స్టూడెంట్స్ కోసం మనం రికార్డ్ చేస్తున్నాం. ఇది వి షుడ్ నాట్ ఫీల్ సుపీరియర్ డాష్ అదర్స్. ఎప్పుడేమైనా గుర్తుపెట్టుకోండి, సుపీరియర్ కానీ ఇన్ఫీరియర్ కానీ వచ్చింది అంటే అప్పుడు మనము టు అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. పీపుల్ యూజువలీ పుట్ డాష్ న్యూ డ్రెస్సెస్ డాష్ ఫెస్టివల్స్. న్యూ డ్రెస్సెస్ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి పుట్ ఆన్ అంటాం మనం. పుట్ ఆన్ న్యూ డ్రెస్సెస్. ఇక్కడ ఫెస్టివల్ డేస్ వచ్చింది కదా, డే వచ్చినప్పుడు మనం ఇక్కడ కూడా ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అంటే పీపుల్ యూజువలీ పుట్ ఆన్ న్యూ డ్రెస్సెస్ ఆన్ ఫెస్టివల్ డేస్. ఈజ్ గుడ్ డాష్ ఇంగ్లీష్ బట్ వీక్ డాష్ మ్యాథమెటిక్స్. గుడ్ అన్నప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఈజ్ గుడ్ అట్ ఇంగ్లీష్ బట్ వీక్ ఇన్ మ్యాథమెటిక్స్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, డోంట్ రిలై డాష్ అదర్ ఫర్ ఎవ్రీథింగ్. వేరే వాళ్ళ పైన ఆధారపడద్దు అంటున్నారు. సో వాళ్ళ పైన కాబట్టి ఆన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. సో డోంట్ రిలై ఆన్ అదర్ ఫర్ ఎవ్రీథింగ్. ఇఫ్ యూ డాష్ ద ఎఫర్ట్స్ యూ డోంట్ సక్సీడ్. అంటే మీరు మీ ఎఫర్ట్స్ ని గివ్ అప్ చేసేసారు అనుకోండి. గివ్ అప్ అంటే వదిలేయడం. గివ్ అప్ చేశారంటే మీరు సక్సీడ్ అవ్వలేరు అంటున్నారు. సో ఇఫ్ యూ గివ్ అప్ ద ఎఫర్ట్స్ యూ డోంట్ సక్సీడ్. ఐ వెంట్ టు ద ఎయిర్పోర్ట్ టు సీ డాష్ మై సన్. ఎయిర్పోర్ట్ కి వెళ్ళాము వాళ్ళ సన్ ని చూడడానికి అని చెప్తున్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఏదో ఫారెన్ కంట్రీకి వెళ్తున్నారు, వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. OFF ఆఫ్ అంటాము. అంటే ఐ వెంట్ టు ద ఎయిర్పోర్ట్ టు సీ ఆఫ్ మై సన్. ద మినిస్టర్ లెఫ్ట్ డాష్ ఢిల్లీ ఎస్టర్డే. ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ అనేసి ఇచ్చి ఇక్కడ ఒక ఏరియా పేరు ఇచ్చారు అంటే అప్పుడు మనము లెఫ్ట్ ఫర్ అని చెప్పాలి. లెఫ్ట్ టు అనొద్దు, లెఫ్ట్ ఫర్ అనాలి. అంటే ద మినిస్టర్ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ ఎస్టర్డే. నెక్స్ట్ వన్, వి రీచ్డ్ ద స్టేషన్ మచ్ అహెడ్ డాష్ ద స్కెడ్యూల్డ్ టైం. స్కెడ్యూల్ టైం కన్నా ముందే వచ్చామంటున్నారు. సో ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ యూజ్ చేయాలి. సో వి రీచ్డ్ ద స్టేషన్ మచ్ అహెడ్ ఆఫ్ ద స్కెడ్యూల్డ్ టైం. ద గవర్నమెంట్ షుడ్ లుక్ డాష్ ద ఆర్ఫన్స్. గవర్నమెంట్ ఆర్ఫన్స్ కి చూడాలి అంటున్నారు. సో లుక్ ఆఫ్టర్ అంటాం ఇక్కడ. లుక్ ఆఫ్టర్ ద ఆర్ఫన్స్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇక్కడ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ ఫ్రమ్ ద లిస్ట్ గివెన్ బిలో. ఇక్కడ లిస్ట్ ఇచ్చారు, ఈ లిస్ట్ లో నుంచి మనం చూస్ చేసి అక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం మనం. శ్లోక ఈజ్ డాష్ మ్యూజిక్. మ్యూజిక్ కి తను ఇష్టపడుతుందా అన్నది చూడాలి మనం. ఇక్కడ ఫాండ్ ఆఫ్. ఆర్ యూ డాష్ రీడింగ్ నావెల్స్. ఇక్కడ ఉందో చూడండి, ఇంట్రెస్టెడ్ ఇన్ రీడింగ్ నావెల్స్. వి మస్ట్ డాష్ ద సర్కమ్స్టాన్సెస్ టు లీడ్ ఏ హ్యాపీ లైఫ్. హ్యాపీ లైఫ్ లీడ్ అవ్వడానికి మనము సర్కమ్స్టాన్సెస్ కి మనము అడాప్ట్ అయిపోవాలి. సో ఇక్కడ ఉన్న చూడండి ఆప్షన్, వి మస్ట్ అడాప్ట్ టు ద సర్కమ్స్టాన్సెస్ టు లీడ్ ఏ హ్యాపీ లైఫ్. సమ్ పోయమ్స్ డాష్ ఇమాజినరీ సిచ్యువేషన్స్. ఇమాజినరీ సిచ్యువేషన్స్ తోని పోయమ్స్ డీల్ చేస్తాయి. సో ఇక్కడ చూడండి, డీల్ విత్. దీస్ చైర్స్ డాష్ ప్లాస్టిక్. ఈ చైర్స్ ప్లాస్టిక్ తోని చేసినవి అని చెప్తున్నారు. సో మేడ్ ఆఫ్ అని ఇక్కడ ఉన్న చూడండి, మేడ్ ఆఫ్. ద మెంబర్స్ మస్ట్ డాష్ వన్ అనదర్ టు కమ్ టు ఎన్ అగ్రిమెంట్. ఇక్కడ మనము చూడాలి, ఇక్కడ రిలవెంట్ ఏమున్నది అనేసి. అగ్రీ విత్, మెంబర్స్ అగ్రీ అవ్వాలి. సో అగ్రీ విత్ అని చెప్తున్నాం ఇక్కడ. ఇఫ్ యూ డోంట్ డాష్ ద ఫైర్ ఇమీడియట్లీ ఇట్ విల్ స్ప్రెడ్ ఫాస్ట్. అంటే మనము ఫైర్ ని ఆపకపోతే రిలేటెడ్ ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ
మేబీ మిస్ అయినట్టుంది ఇది. దీనికి ఆన్సర్ నేను చెప్తాను. పుట్ అవుట్. ఇక్కడ మిస్ అయినట్టుంది, కనిపించట్లేదు. పుట్ అవుట్. సో పుట్ అవుట్ అని చెప్పాలి. ఇఫ్ యూ డోంట్ పుట్ అవుట్ ద ఫైర్ ఇమీడియట్లీ ఇట్ విల్ స్ప్రెడ్ ఫాస్ట్. మనం మంటను ఆర్పకపోతే అది ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్తున్నారు. రైట్. నెక్స్ట్ వన్. యూ మస్ట్ డాష్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి మనం ఏమవ్వాలి? అబిడ్ అవ్వాలి, అంటే దాన్ని ఫాలో అవ్వాలి. సో అబిడ్ టు rules and regulations. You must abide to the rules and regulations. SBI is located dash the new shopping mall. దాని పక్కన ఉంది అలా చెప్పాలన్నప్పుడు ఇక్కడ ఏదైనా ఉందేమో చూడండి, ఇక్కడ ఉంది adjacent to అనేసి. సో adjacent to అని ఇక్కడ రాద్దాం మనం. We must dash superstitions. ఇది believe in. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇది ఎగ్జామ్ ఓరియంటెడ్ గైస్. యాక్చువల్లీ స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తున్నారో వాళ్ళ కోసం అని మనం కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నాము. అండ్ నెక్స్ట్ మీరు ఎవరైనా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కూడా మనకి ఇది నాలెడ్జ్ చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఏ ప్రిపోజిషన్ ఏ టైంలో యూస్ చేయాలన్నది మనకి ఇక్కడ ప్రాక్టికల్గా కొద్దిగా అర్థమవుతుంటుంది. ఓకేనా? fill in the blanks with correct prepositions. ఇక్కడ చూడండి, we lived dash the USA dash for 2 years. USA ఏంటి మనకి పెద్దది కదా, కంట్రీ కదా, సో దానికి in అనే ప్రిపోజిషన్ యూస్ చేయాలి. ఇక్కడ చూడండి డాష్ 2 years అన్నాడు. 2 years అన్నాడు అంటే ఇప్పుడు ఉంటున్నామా ఉండట్లేదా, ఎప్పుడు అక్కడ నుంచి ఎప్పుడు అక్కడ ఉండడం స్టార్ట్ చేసామో ఏం చెప్పలేదు కాబట్టి మనము ఫర్ అనే ప్రిపోజిషన్ డైరెక్ట్ గా రాసేయచ్చు, ఇన్ అని అనొద్దు. నెక్స్ట్, అబ్రహాం లింకన్ కేమ్ డాష్ F4 ఫ్యామిలీ. అంటే అంటే ఏదైనా ఒక డెస్టినేషన్ నుంచి అంటే ఒక ప్లేస్ నుంచి వస్తున్నప్పుడు దాన్ని మనము ఫ్రమ్ అని అంటాం. ఫ్రమ్ అంటే తను 4 ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు కాబట్టి ఫ్రమ్ 4 ఫ్యామిలీ అంటాం. ఈ ప్రిఫర్స్ కాఫీ డాష్ టీ. ప్రిఫరెన్స్ కోసం మాట్లాడినప్పుడు టు అనే ప్రిపోజిషన్ యూస్ చేయాలి. సో ఈ ప్రిఫర్స్ కాఫీ టు టీ. ఈ హెల్ డాష్ ఎ బైసైకిల్. బైసైకిల్ నుంచి పడిపోయిండు అంటున్నారు. పడిపోయిండు అన్నప్పుడు మనము ఆఫ్ అంటాం. ఓఎఫ్ఎఫ్ ఆఫ్. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అని అంటాం. నెక్స్ట్, దెర్ ఈజ్ ఎ స్పైడర్ డాష్ ద వాల్. ఇది వాల్ దీని పైన ఉంది అంటే దీని సర్ఫేస్ కి టచ్ అయింది కదా, సో అప్పుడు మనము ఆన్ అని అంటాం. దెర్ ఈజ్ ఎ స్పైడర్ ఆన్ ద వాల్. వి కమ్ టు కాలేజ్ డాష్ బస్. మనము కాలేజ్ కి బై బస్ వెళ్తాం, నాట్ ఇన్ బస్. దస్ గర్ల్ సాట్ డాష్ హర్ పేరెంట్స్. పేరెంట్స్ అంటే ఇద్దరు మధ్యలో ఉన్నప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే బిట్వీన్ అనేది. అదే మోర్ దెన్ 2 ఉంటే అమాంగ్ అనేసి. సో మనం చూడాలి ఇక్కడ ఏముంది అనేసి. బిట్వీన్ అంటే మోర్ దెన్ 2 ఉందా లేదంటే ఓన్లీ 2 ఉందా అనేది. సో ద గర్ల్ సాట్ బిట్వీన్ హర్ పేరెంట్స్. We congratulated Ajay dash winning the award. So we have congratulated దేనిపైన కంగ్రాచులేషన్ చేసాం మనము? ఆన్ విన్నింగ్, విన్ అయినందుకు ఆన్ విన్నింగ్ ద అవార్డ్. విత్ కాదు, విత్ అంటే విన్నింగ్ తోని మనం కంగ్రాచులేషన్ చేయలేదు, విన్ అయినందుకు చేసాము. వి కట్ ఫ్రూట్స్ డాష్ ఎ నైఫ్. దేనితో కట్ చేస్తాము? విత్ నైఫ్ అంటే చాకుతోని కట్ చేస్తాము అని, దానితోని అంటాం కదా అలా. చిల్డ్రన్ ఆర్ ఫాండ్ ఆఫ్ టాయ్స్. ఇక్కడ ఈ ఆఫ్ అని డౌట్ వస్తుంది. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే ఏంటంటే సపరేట్ చేయడం, దూరం చేయడం. స్విచ్ ఆఫ్ ద లైట్ అంటాం కదా, అంటే స్విచ్ ఆఫ్. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ వస్తుంది అక్కడ. సో వీళ్ళు ఇంట్రెస్టెడ్ కాబట్టి ఫాండ్ ఆఫ్ అంటాం. ఓఎఫ్ ఆఫ్, నాట్ ఆఫ్. గాంధీజీ వాజ్ బోర్న్ డాష్ 1869. ఒక ఇయర్ కానీ ఒక మంత్ కానీ ఇలా ఇచ్చినప్పుడు మనము ఇన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాము. All of us are afraid dash mad dogs. Off. OF off. The patient was shifted dash a hospital. ఇదేముండొచ్చు? ఎనీ గెస్? ఇది హాస్పిటల్. ఇక్కడికి తీసుకెళ్ళాము అంటే ఒక డెస్టినేషన్ కి తీసుకెళ్ళాము అంటే అక్కడ రీచ్ అయ్యాం కదా, సో అక్కడ టు అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. సో ద పేషెంట్ వాజ్ షిఫ్టెడ్ టు ఏ హాస్పిటల్.
ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ ప్రిపోజిషన్స్. ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్స్ మనం ఫిల్అప్ చేయాలి. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇయర్ ఇచ్చారు ఇక్కడ 1947 అనేసి. ఇయర్ ఇచ్చినప్పుడు మనము ఇన్ అనే ప్రిపోజిషన్ డైరెక్ట్ గా రాసేసేయాలి. నెక్స్ట్, ఐ హావ్ బీన్ రీడింగ్ దిస్ బుక్ డాష్ 2018 అంటే 2018 లో మీరు బుక్ చదవడం స్టార్ట్ చేశారు, ఇక్కడ నుంచి ఇంకా చదువుతున్నారు. హ్యావ్ బీన్ రీడింగ్ అంటే ఇది ఇంకా చదువుతున్నారు కాబట్టి మనము దానికి మన స్టార్టింగ్ పాయింట్ తెలుసు, ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి దానికి మనం యూజ్ చేయాల్సింది సిన్స్. సురేష్ గోస్ టు కాలేజ్ డాష్ ఫుట్. ఫుట్ అంటే నడుచుకుంటూ వెళ్తున్నాడు, బై ఫుట్ అనొద్దు, ఆన్ ఫుట్ అని అనాలి. ఈ సర్వ్డ్ ఇన్ ద మిలిటరీ 25 years. 25 years ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఇంకా కంటిన్యూ అవుతుందా అన్నది మనకు తెలియదు. ఓన్లీ 25 years అన్నారు అంటే అజ్యూమ్ దట్ 25 years అయిపోయింది అనేసి. సో అలాంటి టైంలో మనము ఫర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. వెరీ ఫ్యూ పీపుల్ కెన్ స్విమ్ డాష్ రివర్ గంగా. ఇది రివర్ గంగా అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి స్విమ్ చేయడాన్ని ఏమంటామంటే అక్రాస్ అని అంటాం. So, very few people can swim across the river Ganga. Next one. The martyr wrote his final testament dash blood. ఇది in blood అని అంటాం. బ్లడ్ తోని రాసిండ్రు అంటారు కదా అలా. My great people hail many great people hail dash rural areas of the country. ఇది from అని అంటాం. రూరల్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీస్ నుంచి అంటున్నారు కాబట్టి from అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. The snake crawled dash its pit. ఇది పుట్ట, పాము పుట్టలకి వెళ్తుంది కాబట్టి into అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. There is a cold war ఇది actually. There is a cold war dash these two countries అంటే ఇంతకు ముందుకే మనం చూసాము. 2 వచ్చింది అంటే మనము between అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. There is a beautiful painting dash wall అంటే ఏంటి, మళ్ళా ఒక వాల్ ఒక సర్ఫేస్ పైన ఉంది కాబట్టి దానికి on అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. There is a beautiful painting on the wall. యోగా ఈజ్ గుడ్ డాష్ హెల్త్. యోగా గుడ్ దేనికి, హెల్త్ కి అన్నప్పుడు ఫర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. షీ స్పోక్ డాష్ ఆర్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్. షీ స్పోక్ ఆఫ్ ఆర్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్. సుమన్ లెఫ్ట్ డాష్ ఆస్ట్రేలియా. ఇక్కడ చూడండి లెఫ్ట్ వచ్చింది, ఇక్కడ ప్లేస్ వచ్చింది అన్నప్పుడు మనము ఫర్ అనాలి, టు అనదు. సుమన్ లెఫ్ట్ టు ఆస్ట్రేలియా అనదు, సుమన్ లెఫ్ట్ ఫర్ ఆస్ట్రేలియా అనాలి. మోహన్ ఈజ్ ఏ స్టూడెంట్ డాష్ ఢిల్లీ యూనివర్సిటీ. మోహన్ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్, ఈ యూనివర్సిటీకి తను స్టూడెంట్, సో స్టూడెంట్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ. ఆర్ యు అవేర్ డాష్ కరోనా ప్రికాషన్స్. ఇక్కడ ఆఫ్. ఆర్ యు అవేర్ ఆఫ్ కరోనా ప్రికాషన్స్. దెర్ ఆర్ మెనీ హిల్స్ డాష్ ద రివర్. ఇక్కడ మనము రెండు చెప్పొచ్చు, అలాంగ్ ద రివర్ అనొచ్చు, లేదు అంటే నియర్ ద రివర్ అని కూడా అనొచ్చు. వెల్త్ ఈజ్ ఇన్ఫీరియర్ డాష్ లర్నింగ్. ఇంతకు ముందుకి అనుకున్నాం మనము ఇన్ఫీరియర్ సుపీరియర్ వచ్చినప్పుడు దాన్ అనొద్దు, టు అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. వి ఓపెన్ లాక్ డాష్ కీస్. ఓ లాక్ ఎలా ఓపెన్ చేస్తాము, విత్ కీసే కదా, సో విత్ కీస్. హీ జంప్డ్ డాష్ వెల్. ఇది ఒక వెల్ అంటే బావి, ఇందులో జంప్ అయిండు అంటే మూవ్ అవ్వకుంటూ పోయి పడ్డాడు కదా, సో అలాంటి టైంలో ఇంటూ అంటాం, బావి లోపల పడ్డాడు కాబట్టి. ఈ జంప్డ్ ఇంటూ ద వెల్. ద ఇష్యూ ఈజ్ డాష్ యూ అండ్ మీ. మన ఇద్దరి మధ్యలో ఇష్యూ నడుస్తుంది అంటే మనం ఇద్దరం అన్నప్పుడు మనం ఏమనాలి, బిట్వీన్ అనాలి. Fill in the blanks with suitable prepositions. My grandson is fond dash chocolates. చాక్లెట్స్ కి తనకి ఇష్టం. సో ఫాండ్ తర్వాత ఏం రావాలి మనకి, ఫ్రేజల్ ప్రిపోజిషన్. ఇది ఏం రావాలి, ఎనీ గెస్? ఇప్పటివరకు మనం చాలా చూసాం, ఇప్పుడు ఇలాంటి ఆఫ్ రావాలి, ఫాండ్ ఆఫ్. మై ఫ్రెండ్ లీవ్స్ డాష్. మన ఫ్రెండ్ ఢిల్లీలో ఉంటుంది అంటున్నారు, ఎట్టా ఇన్నా. ఇంతకు ముందుగా మనం ఆల్రెడీ అనుకున్నాము, పెద్ద సిటీ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇక్కడ ఇది మొత్తం ఇండియా అనుకుందాం, ఇది ఇండియా మ్యాప్ కాదు, నవ్వకండి, ఇది ఇండియా.
ఇండియాలో ఉన్నప్పుడు ఇన్ ఇండియా అని అంటాం. ఇండియాలో ఢిల్లీలో ఉంది తను, ఢిల్లీలో ఇండియాతో కంపేర్ చేస్తే ఢిల్లీ చిన్నది కాబట్టి ఎట్ అంటాం. కానీ ఇప్పుడు నేను ఓన్లీ ఢిల్లీ కోసమే మాట్లాడుతున్నాను అనుకోండి, ఓన్లీ ఢిల్లీ కోసం మాట్లాడుతున్నాను, ఢిల్లీలో ఇంకొక ఏరియా లక్ష్మీనగర్ అనుకుందాం, అంటే ఇన్ ఢిల్లీ ఎట్ లక్ష్మీనగర్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇన్ ఢిల్లీ అందాం, అజ్యూమింగ్ దట్ ఢిల్లీ ఇస్ ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీలో చాలా చిన్న లొకేషన్లో ఎక్కడో ఉన్నారు, అయితే ఢిల్లీ ఇస్ అ పెద్ద సిటీ కాబట్టి ఢిల్లీ ఇస్ అ బిగ్ సిటీ వెన్ కంపేర్డ్ టు లక్ష్మీనగర్ అండ్ ఢిల్లీ. ఓకే, రైట్.